అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ దూకుడు తగ్గించింది. త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఒత్తిడికి లొంగకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితులు, విస్తరిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్యాలు, తగ్గిన బాహ్య ముప్పుల నేపథ్యంలో భారత్ బేరసారాల శక్తి బలోపేతమైందని ప్రభుత్వం భావిస్తోంది. జూన్లో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఢిల్లీ పర్యటనలో తాత్కాలిక ఒప్పందం ఖరారవుతుందని భావించినా కీలక అంశాలపై సమ్మతి కుదరకపోవడంతో చర్చలు ఫలించలేదు. చైనాతో సమానంగా తమకు ప్రాధాన్యత సుంకాలను కల్పించాలని, ఒప్పందం తర్వాత కొత్తగా ఏ అదనపు సుంకాలను వాషింగ్టన్ విధించదని హామీ ఇవ్వాలని భారత్ పట్టుబట్టింది. కాగా ప్రస్తుతం అత్యధిక భారత ఎగుమతులపై అమెరికా 10% సుంకం విధిస్తూ ఉండగా పారిశ్రామిక సామర్థ్యాలపై విచారణలు సాగుతూ ఈ నెలలోనే భారీ సుంకాలను విధించేందుకు సిద్ధమవుతోంది. దీనికి తోడు బలవంతపు శ్రమతో తయారు చేసిన వస్తువులనే ఆరోపణలను మోపుతూ భారత్ సహా పలు దేశాలపై అదనంగా 12.5% వరకు సుంకాల విధింపును అమెరికా ప్రతిపాదించింది.